వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో 131 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది నియర్ బై దమ్మాయిగూడ G+1 హౌస్ అండి. మళ్ళీ ఇప్పుడు ఇంట్లోకి తీసుకెళ్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు లేటెస్ట్ వీడియోస్ అప్డేట్ అవుతూ ఉంటాయి ఎవ్రీ 2 డేస్కి ఒకసారి. ఇప్పుడు చూస్తున్నారు కదా, వెస్ట్ ఫేసింగ్ అని చెప్పాను కదండి. స్టెప్స్కి గ్రనైట్ వేశారు. స్టెప్స్ గ్రనైట్ ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇల్లు కంప్లీట్ అయిపోయిందండి. 95% కంప్లీట్ అయిపోయింది. వెస్ట్ ఫేస్ లో 2 ఏరియాస్ లో వాష్ ఏరియా. ఇప్పుడు ఆల్రెడీ వాష్ ఏరియా చూసారు మీరు. ఇది 100% టేక్ అండి. ఆఫ్రికన్ టేక్. ఇది ఆఫ్రికన్ టేక్ అండి. 100% టేక్ వుడ్. టైల్స్ అండి. పార్కింగ్ ఏరియా టైల్స్ ఇవి. బయట లోపలికి వెళ్తున్నామండి. కింద వెట్టిఫైడ్ టైల్స్ అండి. ఇవి మార్బుల్ కాదు, వెట్టిఫైడ్ టైల్స్. వెస్ట్ ఫేస్ హాల్ అండి. హాల్ దట్ ఈస్ టీవీ ఏరియా. టీవీ ఏరియా చూస్తున్నారు మీరు. హాల్ కి డైనింగ్ కి మధ్యలో వాల్ అండి అది. సో ఇప్పుడు చూస్తున్నది డైనింగ్ ఏరియా. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేశారు. డైనింగ్ ఏరియా అండి. ఇదంతా డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా తర్వాత ఈశాన్య మూల, కరెక్ట్ గా ఈశాన్య మూల పూజ రూమ్ వచ్చింది. కరెక్ట్ గా. అండ్ ఓపెన్ కిచెన్. వెస్ట్ ఫేస్ లో 100% వాస్తు అండి. బ్యాక్ సైడ్ కిచెన్ వచ్చింది. నార్త్ డోర్ వచ్చింది. నార్త్ డోర్ లోంచి మనం ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. టూ అండ్ హాఫ్ ఫీట్ వదిలేరండి నార్త్ ఏరియాలో. మీకు ఇది వచ్చేటప్పటికి సంప్ అండి, వాటర్ సంపు. ఇది వచ్చేటప్పటికి బోర్, ఇండివిజువల్ బోర్ ఉంటుందండి. ప్రతి ఇంటికి ఇండివిజువల్ బోర్ ఉంటుంది. సో బ్యాక్ ఏరియా కూడా వాష్ ఏరియా వచ్చింది చూడండి. ఇప్పుడు బ్యాక్ ఏరియా కూడా వాష్ ఏరియా వచ్చింది. చుట్టూతా తిరగడానికి స్పేస్ ఉంటుందండి. వాస్తు ప్రకారం చుట్టూ తిరగడానికి, ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంటుంది. మళ్ళీ లోపలికి వెళ్తున్నాం మనం. డైనింగ్ హాల్ లోంచి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తామండి. కామన్ వాష్రూమ్ ఇప్పుడు మనం చూసేది కామన్ వాష్రూమ్. ఇది వాష్రూమ్స్ లో గీజర్ పాయింట్స్ ఉంటాయండి. ఇది ఇండియన్ టాయిలెట్. వాష్రూమ్స్ లో గీజర్ పాయింట్స్ ఉంటాయి. బెడ్రూమ్స్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మనం చూస్తున్నది. ఫాల్ సీలింగ్ ఇంటర్నల్ ఫాల్ సీలింగ్ కలర్స్ అవి మనం చూస్ చేసుకోవచ్చు అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. యూపీవీసీ విండోస్ అండి మనం చూసేది. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసేది కబోర్డ్స్. అండ్ నెక్స్ట్ మనం లో రూఫ్ చూసామండి. దట్ ఈస్ నాట్ కబోర్డ్స్ అండి. సారీ, కబోర్డ్స్ కాదు అది. అది జస్ట్ మనకు షెల్ఫ్స్. కబోర్డ్స్ చేసుకోవడానికి కన్వీనియంట్ గా షెల్ఫ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం చూసేది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము. ఫాల్ సీలింగ్ అయిపోయింది. నేను చెప్పాను కదండి ఇందాక ఏసీ పాయింట్ అని. సో బెడ్రూమ్స్ లో ఏసీ పాయింట్స్ కామన్ గా ఉంటాయి. స్లైడింగ్ డోర్ అండి. యూపీవీసీ మస్కిటో విండో మనం చూస్తున్నాము. నెక్స్ట్ స్లైడింగ్ డోర్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్. కామన్ టాయిలెట్ ఒకటి చూసామండి. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇప్పుడు మనం చూస్తున్నాము. టైల్స్ చూడండి, స్మూత్ గా ఉన్నాయి టైల్స్, అంటే అపీరియన్స్ ఆఫ్ ద టైల్స్. ఇక్కడ వెస్ట్రన్ వాష్రూమ్ వస్తుందండి. డోర్స్ చూడండి, కామన్ గా అన్ని డోర్స్ ఆల్మోస్ట్ ఇలానే ఉన్నాయి. ప్రెస్ డోర్స్ ఇవి. బయటికి వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి మనం, ఇది గ్రౌండ్ ఫ్లోర్ చూసాము. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ పైకి వెళ్తున్నాము. గ్రానైట్ వేశారు. చెప్పాను కదా స్టెప్స్ గ్రానైట్ వేశారని చెప్పి. ఆల్రెడీ మొత్తం అయిపోయింది. ఇది ఫినిష్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తాను ఇప్పుడు. మొత్తం టైల్స్.
కొంత హాల్ స్పేస్ పెరుగుతుందండి పైన. హాల్ స్పేస్ పెరుగుతుంది. ఇది హాల్ అండి. సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ద హౌస్ ఉంటుందండి. ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ద హౌస్ ఉంటుంది. టీవీ ఏరియా, హాలు, టీవీ ఏరియా, డైనింగ్, దేవుడి గది, ఈశాన్యంలో మళ్ళీ దేవుడి గది వచ్చింది. సేమ్ ప్యాటర్న్ చెప్పాను కానీ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ద హౌస్ ఇది. దేవుడి గది చూస్తున్నాం. మళ్ళీ ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. టైల్స్ దగ్గర వాష్ బేసిన్ వస్తుంది. ఇది మళ్ళీ ఓపెన్ కిచెన్, బ్యాక్ సైడ్ మళ్ళీ ఓపెన్ కిచెన్ వచ్చింది. కిచెన్లో కూడా షెల్ఫ్స్ అవి చేయించుకోవడానికి, వుడ్ వర్క్ చేయించుకోవడానికి కన్వీనెంట్గా అన్ని మోడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి కన్వీనెంట్గా షెల్ఫ్స్ అవి ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ చూస్తున్నాము. బ్యాక్ సైడ్ మనకి ఏమొస్తుందంటే పైన మనకు వాష్ ఏరియా వస్తుంది. కింద కూడా వచ్చింది, సేమ్ పైన కూడా అదే ప్యాటర్న్లో వాష్ ఏరియా వచ్చింది. చుట్టూతో తిరగడానికి ఆల్మోస్ట్ 2.5 feet ఉందండి స్పేస్. నార్త్ డోర్ లోంచి లోపలికి వచ్చామండి. సేమ్ ప్యాటర్న్ అండి, సేమ్ ప్యాటర్న్. మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్, కామన్ వాష్రూమ్, వాష్రూమ్స్లో చెప్పాను కదండి మీకు, వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్, బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్, వాల్ సీలింగ్. వాల్ సీలింగ్కి కావాలంటే మనం ఇంటర్నల్గా కలర్స్ అవి మనం చెప్పొచ్చు బిల్డర్కి. కలర్స్ అవి చేసిస్తారండి నీట్గా మనకి. ఫుల్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇస్తారండి. దీనికి 100% మీకు 80% ఆఫ్ ద లోన్ వస్తుందండి. ఈ ఇంటికి 80% ఆఫ్ ద లోన్ వస్తుంది. డిపెండ్ అపాన్ యువర్ ప్రొఫైల్ మీద బేస్ అయి ఉంటుంది అది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మాస్టర్ బెడ్రూమ్. మనం మాస్టర్ బెడ్రూమ్ మళ్ళీ బీరో స్పేస్, షెల్ఫ్స్, వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఉన్నాయండి. ఓకేనా అండి. మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842. మళ్ళీ చెప్తున్నానండి నా నెంబరు 9505489842. నా పేరు ఫణిశేఖర్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. అట్ ద సేమ్ టైం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎవ్రీ 2 డేస్కి ఒక నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. 2 డేస్కి ఒకసారి, 1 డే ఒకసారి, నెక్స్ట్ డే నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి కంటిన్యూగా. మీకు కావాల్సిన ప్యాటర్న్లో ఉన్న ఇల్లు వచ్చినప్పుడు నన్ను కాంటాక్ట్ చేయండి ఇమ్మీడియట్గా. నేను మీకు 100% పర్ఫెక్ట్ ఇల్లు సజెస్ట్ చేయగలుగుతాను. తర్వాత నా ప్రీవియస్ వీడియో మీకు పైనుంచి వర్షం పడకుండా ఉండడానికి కూడా స్టెప్స్ దగ్గర అవి రేకులు ఇచ్చారు. నా ప్రీవియస్ వీడియో దమ్మాయిగూడ 150 స్క్వేర్ యార్డ్స్, 68 lakhs హౌస్, అది వెస్ట్ ఫేసింగ్ అండి. ఈ ఇల్లు వచ్చేటప్పటికి 85 lakhs అండి. 85 lakhs. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.